ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు నేరుగా నేను తెలుసుకున్నా. కడపలోనే మిషన్ రాయలసీమ అన్న పేరుతో ఒక డిక్లరేషన్ ఏర్పాటు చేశా. రాయలసీమని హార్టికల్చర్ హబ్ గా తీర్చిదిద్దుతాం. పాడి రైతుల్ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తాం. 90% సబ్సిడీ ద్వారా డ్రిప్ ఇరిగేషన్ కూడా అందజేసే బాధ్యత మేము తీసుకుంటాం. ప్రతి గడపకి పైప్ లైన్ ద్వారా కుళాయి ఏర్పాటు చేస్తాం. సురక్షితమైన తాగునీరు కూడా అందించే బాధ్యత మేము తీసుకుంటాం. ఒక ఎలక్ట్రానిక్స్ హబ్గా, కారులు తయారయ్యే హబ్గా, ఏకంగా కడప పట్టణాన్ని ఒక స్పోర్ట్స్ సిటీగా తీర్చిదిద్దే బాధ్యత కూడా మేము తీసుకుంటామని ఆనాడు నేను హామీ ఇచ్చా. కడప జిల్లాలో ప్రజలు పడుతున్న కష్టాలు నేరుగా నేను తెలుసుకున్నా. అది తెలుసుకున్న తర్వాత చంద్రబాబు గారితో పవన్తో చర్చించి బాబు సూపర్ 6 హామీలు ఇచ్చాం. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంతకం మెగా డిఎస్సి పైన ఉండబోతుందని ఈ సభాముఖ యువతకి మీ లోకేష్ హామీ ఇస్తున్నాడు. 5 సంవత్సరాలు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. ఉద్యోగాలు వచ్చే వరకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి కూడా మీకు అందజేస్తాం. ఇంతేకాదు, సింగిల్ జాబ్ క్యాలెండర్ ఉంటుంది. ప్రతి ఏడా సింగిల్ జాబ్ క్యాలెండర్, ప్యూన్ నుంచి గ్రూప్ పోస్ట్ వరకు సింగిల్ జాబ్ క్యాలెండర్ ద్వారా మేము ప్రకటిస్తాం. యూనిఫైడ్ వెబ్సైట్ తీసుకొస్తాం. అక్కడ సింపుల్ గా దేనికి మీరు అప్లై చేస్తున్నారు క్లిక్ చేస్తే ఎప్పుడు ఎగ్జామ్లు ఉంటాయి, ఎప్పుడు ఈ టెస్టులు ఉంటాయి, ఇంటర్వ్యూలు ఎప్పుడు ఉంటాయి, ఫలితాలు కూడా ఎప్పుడు ఇస్తామని కూడా చాలా స్పష్టంగా చెప్తాం. సో యువతకి ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో మేము పనిచేస్తాం. ఈ కడప సాక్షిగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ నేను పిలిపిస్తున్నా. మేలుకో ఆంధ్రులారా, ఇంకా ఎన్నాలని హైదరాబాద్ మన రాజధానిగా చూస్తాం? ఎన్నాలని హైదరాబాద్, బెంగళూరు, చెన్నైకి ఉద్యోగాలు, ఉపాధి కోసం వెళ్తాం? మనలో పౌరుషం లేదా? ఆత్మగౌరవం లేదా? ఆత్మ విశ్వాసం లేదా? మనం ఒక రాజధాని నిర్మించుకోలేమా? పరిశ్రమలు మనం తీసుకురాలేమా? తెలంగాణ, కర్ణాటక, అదేవిధంగా తమిళనాడు యువత ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి ఉద్యోగాలు చేసే విధంగా పరిశ్రమలు మనం తీసుకురాలేమా? 62 సంవత్సరాలు కష్టపడి హైదరాబాద్ ని అభివృద్ధి చేసుకున్నాం. ఈ రోజు 15 లక్షల మంది అక్కడ ఐటీ ఉద్యోగాలు చేస్తున్నారు. ఆ చరిత్ర తిరిగి రాసేదానికి అద్భుతమైన రాజధాని మనం కట్టేదానికి ప్రయాణం ప్రారంభించాం. విశాఖపట్నాన్ని ఐటీ రాజధానిగా ప్రకటించాం. రాయలసీమకు అనేక పరిశ్రమలు కూడా తీసుకొచ్చాం. యువత అందరికీ నేను పిలిపిస్తున్నా, కులం మతం పక్కన పెట్టండి. కులం మతం అతీతంగా తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీని గెలిపించాలని ఈ సభాముఖంగా నేను పిలిపిస్తున్నా. వైకాపా నాయకులకి, పార్టీకి తెలిసింది ఒకటే, కులం మతం ప్రాంతం వాడి మన మధ్య చిచ్చు పెడతాం. మనం ఈరోజు చూస్తున్నాం, సిఏ గురించి దుష్ప్రచారం చేస్తున్నారు. దయచేసి అవన్నీ నమ్మద్దండి. ఇక్కడ చాలా మంది మొదటిసారి ఓటేసే వ్యక్తులు ఉన్నారు. మన ఓటు పైన మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. అందరూ గుర్తుపెట్టుకోవాలి. మనకి ఎన్నాలని పక్క రాష్ట్రంకి వెళ్తాం. మనందరం గర్వపడే విధంగా రాజధాని మనం కట్టుకుందాం. అన్ని ప్రాంతాల్ని సమగ్ర అభివృద్ధి చేసే బాధ్యత కూడా మనం కలిసికట్టుగా తీసుకుందామని ఈ సభాముఖంగా మేల్కో ఆంధ్రులారా అని పిలిపిస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరి దగ్గర నుంచి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇంత దూరం నేను వచ్చింది నేనేదో చెప్పి వెళ్తాం కాదు. ఇంత దూరం నేను వచ్చింది పరదాలు కట్టుకుని తిరిగేదాని కాదు. నేను ఇంత దూరం వచ్చింది ఆంధ్ర రాష్ట్ర యువతతో మాట్లాడడానికి. మీ ఆలోచనలు ఏంటి? రేపు మన ప్రభుత్వం నుంచి మీరేం ఆశిస్తున్నారు? రేపు తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆ ప్రభుత్వం ఏం చేయాలి అనేది మీ దగ్గర నుంచి తెలుసడానికి ఇంత దూరం వచ్చాను. ఇప్పుడు ఈ కార్యక్రమం ప్రారంభించాల్సిగా పెద్దలు నేను కోరుతున్నా. థ్యాంక్ యూ.